ఆంధ్రప్రదేశ్ ని వెంటిలేటర్ పరిస్థితి నుంచి బయటకు తీసుకుని వచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండిలాగా పయనం సాగించడం జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు గుంటూరులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో 406 కోట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా శాఖల వారీగా నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. 500 కోట్లు కార్పొరేషన్ డబ్బులు ఉన్నాయని అనుకున్నప్పటికీ గత పాలకులు ఆ డబ్బును లేకుండా చేశారని ఈ సందర్భంగా విమర్శించారు. ఈ నెల 11వ తేదీన సీఎం చంద్రబాబు నిర్వహించే సమావేశంలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఒక పక్క అభివృద్ధి జోడెద్దుల బండిలాగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకు వెళ్తూ ఉంది. మనందరికీ తెలుసు రాష్ట్ర పరిస్థితి 2024 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి ఎలా ఉంది అన్నది మనందరికీ తెలుసు. పూర్తిగా అప్పులమయంలో కూరుకుపోయి పూర్తిగా విధ్వంసకాండకి బలైపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని దాదాపుగా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు వెంటిలేటర్ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలి అనే ఒక పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఎదురొచ్చి స్వాగతం పలికింది. అలాంటి పరిస్థితిలో నుంచి నేడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక స్టెప్స్ కావచ్చు, పాలసీలు కావచ్చు, లేదంటే ఎక్కడ పథకాలను విస్మరించకుండా పథకాల్లో కూడా ఎంతో పురోగతి తీసుకొస్తూ ముందుకు వెళ్తున్న విధానం, ఇచ్చిన ప్రతి హామీని తీర్చుకుంటూ వెళ్తున్న విధానం ఎంతో అభినందనీయం, హర్షణీయంగా చెప్పచ్చు. అయితే ఈరోజు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా, ఒక నిష్పాక్షికంగా పరిపాలించే ప్రభుత్వంగా, అకౌంటబిలిటీతో ముందుకు వెళ్తూ, ట్రాన్స్పరెన్సీతో ముందుకు వెళ్తూ, రెస్పాన్సిబిలిటీతో ముందుకు వెళ్తూ ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకి అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. మరి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆశీర్వాదం వల్ల, అర్థం చేసుకునే తత్వం వల్ల, నేడు చంద్రబాబు నాయుడు గారి విజనరీ యాక్ట్ మీద ఉన్న నమ్మకం వల్ల ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు కానివ్వండి, లేదంటే అర్ధాంతరంగా ఆగిపోయిన అమరావతి, పోలవరం లాంటి విషయాలు కానివ్వండి, ఈరోజు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో ప్రతి ఏటా వార్షిక బడ్జెట్ని మనం కేటాయించుకొని అనేక సంక్షేమ పథకాల మీద, లేదంటే అభివృద్ధి కార్యక్రమాల మీద ఈ బడ్జెట్ని మనం ఖర్చు చేస్తూ వస్తున్నాం. ఇలాగ శాఖల వారీగా ఈ బడ్జెట్ని మనము విభజించుకుంటూ, ఇటు మొన్ననే మనం చూసాం 4వ తారీఖున డిఆర్సీ మీటింగ్లో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బడ్జెట్ని ఎంత కేటాయించాము, ఆ బడ్జెట్ని ఎలాగా శాఖల వారీగా విభజించుకొని మనం ముందుకు తీసుకెళ్తున్నాము అన్న విశ్లేషణ ఆల్రెడీ మొన్న జరిగింది. అయితే ఈ క్రమంలో నియోజకవర్గ స్థాయిలో ఎంత బడ్జెట్ని కేటాయిస్తున్నారు, ఏ శాఖలకి ఎంతెంత వాటిని వాడుతున్నారు అనే ఒక సవివరణమైన ఒక పత్రాన్ని మనకి అధికారులు అందించడం జరిగింది. ఆ పత్రాన్ని మీ ముందు ఉంచే ఒక కార్యక్రమమే ఈరోజు మిమ్మల్ని అందరినీ రావడం అనడానికి ఒక కారణం. దాదాపుగా వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీకి 406 కోట్లు కేటాయించడం, వివిధ శాఖలకి ఆ అమౌంట్ని డిఫరెన్షియేట్గా దాన్ని పంచడం జరిగింది.